మృత్యుంజయుడు ఒక్కడున్నాడు, అతనొక్కడే. రాత్రి సంధి దేశమంతా గిదే మాట. గంత పెద్ద ప్రమాదంకెళ్ళి బయటపడుడంటే మాటల మరి. ముచ్చట తెలిసిన కాంచి ఆ ఒక్కడు ఎవరని సోషల్ మీడియాలో మస్తు దేవులాడినరు. ఏ ఊరు, ఏం చేస్తాడు, ఏడికి పోతాడు, ఎట్లా బయటపడ్డాడో తెలుసుకోవాలని ఆత్రం ఎవ్వరికైనా ఉంటది కదా. విమానంలో 242 మంది ఉంటే బతికిన ఒకే ఒక్కడు ఈ అన్ననే. పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఇప్పుడు దావకాన్లు ఉన్నాడు. ప్రధానమంత్రి మోడీ సారు మందలిస్తానికి వచ్చిండు. అసలు గాలి మోటార్ ఏమయ్యింది, నువ్వు ఏడగొక్కున్నావు, ఎట్లా బచాయించినవు, బయటికి దుంకినవా, నీ సుట్టు ఏమైందో యాదుకున్నదా అని అడిగితే గుర్తున్న అన్ని చెప్పిండట. విమానం ఇట్లా గాలికి లేచిందో లేదో సెకండ్లలోనే కూలిపోయింది. నేను బయటికేం దుంకలేదు, విమానం పడంగానే నా సీట్ ఇరిగిపోయి దూరంగా ఇసిరేసినట్టే పడ్డా. అందుకే నాకు మంటలు అంటుకోలేదు, నేను కూడా చచ్చిపోయినా అనుకున్నా గానీ జర్రంతలో బచాయించిన అనుకొచ్చిండు. అన్న సీటు ఎమర్జెన్సీ డోర్ కాన్నే. ఇటు కొసకుండే వరకు సీట్ ఇరిగి మంటలలో కాకుండా దూరం పడ్డదన్నట్టు. చేతులకు ముఖానికి దెబ్బలు తాకితే అట్లనే లేచొస్తుంటే పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యిండ్రు. విమానంలోనే ఉన్నా అంటే ఎవ్వరు నమ్మకుండొచ్చు, అంత పెద్ద ప్రమాదం మరి. నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి దవాఖానకు వచ్చిండు. ఆఖరి 5-6 సెకండ్లలో ఏమైందో చెప్పడానికి అన్నొక్కడే సాక్ష్యం. ఇప్పుడు షానేళ్ల కిందటనే బ్రిటన్ దేశం పోయిండట. భార్య బిడ్డ ఆడనే ఉంటున్నారు. చుట్టాలను చూస్తానికి 2 రోజుల కిందటనే గుజరాత్ వచ్చిందట. మళ్ళా పోతుంటే గింత పని అయ్యింది. అంత పెద్ద ప్రమాదంలో 242 మందిలా ఒక్కడే బతికిందంటే అన్నకిదో కొత్త జన్మ అన్నట్టే.